బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఇది యాత్ర కానాను యాత్ర యుద్ధశూరుడు యెహోవా యుద్ధవీరుడు యెహోషువా యెహోవాధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలువకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర 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 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కూడా ప్రభు మనను హెచ్చరిస్తున్నారు, ఆదరిస్తున్నారు, గద్దిస్తున్నారు. యెహోవా గద్దింపునకు లోబడివాడు దేవునికి అసహ్యుడు, నాశన పాత్రుడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు లోబడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడల్లా నా మనసులో చాలా బాధగా ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో మన బిడ్డలకు జరిగిన సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది. నా హృదయాన్నే కాదు, మొత్తం రాష్ట్రాలన్నీ, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఎంతమందికి వార్త తెలుసుంటుందో అంతమంది కూడా చాలా బాధపడి ఉండి ఉంటారు. ఎందుచేతనగా యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు వారు ముందు ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారు ఆకస్మికంగా 40 సెకండ్లలో చనిపోయారు అని అంటే ఎవరు బాధపడక ఉంటారండి. కాబట్టి ఆ ప్రియ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. వారి తల్లిదండ్రుల రోదన చూస్తూ ఉంటేనే మన హృదయాలు చాలా బాధపడుతున్నాయి. తోబుట్టువులు, బంధువులు, చుట్టుప్రక్కల వారు, స్నేహితులు. నా ప్రియ బిడ్డలారా, మానవుని యొక్క జీవితము తృణప్రాయం. ఏ సమయంలో ఏది జరుగుతుందో
మనకు తెలీదు కాబట్టి నేను మనవి చేసేది ఏమిటనగా మంచిగా జీవించాలి. నేను మిమ్మల్ని క్రైస్తవంలోనికి రమ్మని నేను పిలవడం లేదు. నేను క్రైస్తవాన్ని బోధించినట్టుగా మీరు అనుకోవచ్చు. మన యొక్క దేశంలో అనేక మతాలు ఉన్నాయి. నేను మతాన్ని గూర్చి మాట్లాడటం లేదు. మతం మనలను పరలోకంలోనికి మోక్షంలోనికి తీసుకుని వెళ్ళదు. మతం కాదు ప్రాముఖ్యమైనది, మార్గం. దేవుడు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో మనము నడిస్తే కైలాసం, మోక్షం, పరలోకం, వైకుంఠం ఇవి మనం పిలుస్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్తాం. ఆ మార్గం దేవుడైన యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రియులరా, ఇది అంతరంగంలో నమ్మవలసిన సత్యం. పైకి ఎవరి మతాన్ని గురించి వారు బోధిస్తారు. కాబట్టి నేను దయచేసి మతాన్ని గూర్చి బోధించడం లేదు అని వింటున్న వారు గ్రహించాలని నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దయచేసి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక విషాదం. రెండవది విజయం. అనగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, అనగా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి. ర్యాంక్స్ సంపాదించిన వారి యొక్క ముఖాల్లో ఆ విజయం కొరకైన సంతోషం ఎంతగానో ఉంది. చూసారా, కొన్ని కుటుంబాల్లో విషాదం, కొన్ని కుటుంబాల్లో సంతోషం. మానవ జీవితం మిశ్రమ అనుభవాలతో కూడింది. ఈ సత్యాన్ని నా ప్రియులు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మేము దానియేలు గ్రంథంపై క్విజ్ ఇచ్చాం. ఆ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారి యొక్క పేర్లు చెప్పాం. మరొకసారి చెబుతున్నాను. ఫస్ట్ ప్రైజ్ సిస్టర్ ఎం జోసెఫిన్ సుందరి, గొల్లపూడి, విజయవాడ. ఈ చెల్లికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను అనౌన్స్ చేస్తున్నాను, మా యొక్క ఆఫీస్కి వచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం ఆమెకు ఆశీర్వాదకరం, మాకు సంతోషం. ఒకవేళ విజయవాడ నుంచి రాలేకపోయినా మాతో కలిసి పనిచేసే తమ్ముడు అక్కడ ఉంటారు. ఆ తమ్ముని ద్వారా మీకు పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, టి కోమలి ఫ్రమ్ చీరాల, బేస్తవారిపాలెం. ఈ కోమలి గూర్చి గత రాత్రి నాకు ఫోన్ చేశారు. మరొకసారి చెప్తున్నాను, చెల్లి టి కోమలి, బేస్తవారిపాలెం, చీరాల, సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. ఒకటి సిస్టర్ ఆర్ భారతి ఫ్రమ్ గూడూరు, నెల్లూరు జిల్లా. థర్డ్ ప్రైజ్లో ఇంకొక ప్రైజు పాప కె దివ్యరాణి, చింతల్, కుత్బలాపూర్, హైదరాబాద్. వీరిలో ఎంతమంది క్రైస్తవేతరులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ దివ్యరాణి క్రైస్తవేతరురాలు. యేసు ప్రభు వారిని అంగీకరించిన కుటుంబం. వీరి యొక్క తల్లి నాకు వ్యక్తిగతంగా తెలుసు. వీరందరూ బహుశా నాకు తెలిసి ఉండి ఉంటారు. నాకు బాధ ఏమిటంటే ఈ దానియేలు గ్రంథం క్విజ్ పోటీలో గెలుపొందిన వారు అందరూ ఆడవాళ్ళే, మగవాళ్ళు ఒకరు కూడా లేరు. ఆడవాళ్ళు గట్టిగా బాగా చదువుతారు. దేవుని నామానికి స్తోత్రం. అందుచేతనే కొన్ని కుటుంబాలు దేవుని వాక్య పునాదిపై కట్టబడుతున్నాయి. అటు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక పుస్తకాన్ని నేను అనౌన్స్ చేస్తాను. ఆ పుస్తకంలో మగవాళ్ళు కూడా ప్రైజులు తెచ్చుకోవాలని నేను
మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు యెహోషువ గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాలి. 11వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను, ప్రార్థనతో ప్రారంభిస్తాను. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన సంఘటన కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. దరిదాపు 24 కుటుంబాలు ఎంతో నాయన విషాదకరమైన సంఘటనకు లోనయ్యాయి. బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాల ఆదరణ కొరకు నాయన భారంతో నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. వారిని ఎవరూ ఓదార్చలేరు నాయన. మీ యొక్క కృపా శాంతి వారి హృదయాలలో కలుగునట్లుగా సహాయం చేయండి నాయనా. మీ వాక్యం ద్వారా ప్రతిదినం మమ్మలను పోషిస్తున్న విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితం ఎంత క్షణభంగురమో ఇటువంటి సంఘటనల ద్వారా మేము తెలుసుకుని దినదినమో మా జీవితం నూతనపరచబడటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రియులందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నా ప్రియ బిడ్డలారా, ఇదే సమయంలో 7:30 to 8 o'clock రాత్రి దాదాపు 5-6 ఛానల్స్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలీదు. బహుశా నేను అనుకునేది చాలా ఛానల్స్లో అద్భుతాలు, స్వస్థతలు, కొంతమందిని పడగొట్టడం, ఆడవాళ్ళు పడిపోతే మగవాళ్ళు లేపడం, ఇదంతా చూస్తూ ఉన్నాం. ఎబ్బెట్టుగా ఉంది. కాబట్టి బాధతో ఒక పెద్దవానిగా, సీనియర్గా నేను చెబుతున్నాను. ఆడవాళ్ళు పడిపోతే దయచేసి ఆడబిడ్డలే వచ్చి లేపడం మంచిది. అంటే పడగొట్టమని నేను చెప్పడం లేదు, అది నాకు రాదు. నేను దేవుని ఒక వాక్యాన్ని చెప్పడానికే అంకితమయ్యాను. నేను దేవుని యొక్క వాక్యాన్ని మరణం వరకు చెబుతాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, అద్భుతాలు చేసేవాడు ప్రియ ప్రభు. ఆయన తన టైంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఏదో ఫోన్లో చెబుతున్నారు ఈ దినాల్లో, ఫోన్లో చెప్పి ప్రార్థన చేసినంత సేపట్లో వారికి అద్భుతాలు జరిగిపోతాయని నేను అనుకోను. కొన్ని ప్రభు చేస్తే ఆయన చేయవచ్చు. ఆయన క్షణంలో ఆయన కార్యాలు చేసేవాడు. ఏది ఏమైనప్పటికీ మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఎవరు చెప్పినా ఏది చేసినా దేవుని వాక్య పునాదిపై మన జీవితం కట్టబడాలి. మంచిది. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 1-6 వచనాలు. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన ఎబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోని కిన్నెరెతు, దక్షిణ దిక్కునున్న అరాబోలోను, షేఫేలాలోను, పడబెట్టునున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీలకును, అమోరీలకును, హిత్తీలకును, పెరిజ్జీలకును, మన్యములోనున్న యబూసీలకును, మిస్పా దేశం అందలి హెర్మోను దిగువ నుండి హివ్వీలకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడుకుము, రేపు ఈ వేళకు
ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుది కాలి నరమును తెగగోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. ప్రియులరా, ఇంతవరకు ఇశ్రాయేలీలు దక్షిణ భాగాన్ని జయించారు. ఇంకా వారు ఉత్తర భాగాన్ని జయించాలి. మొత్తము ఇశ్రాయేలీలు జయించిన రాజ్యాలు 33. యోర్దాను నదికి యువతల 2 రాజ్యాలను జయించారు. ఒకటి యెరికో పట్టణం, రెండవది హాయి పట్టణం. యువతల అంటే యోర్దాను నది దాటిన తరువాత 31 రాజ్యాలు ఉన్నాయి. వీటిని జయించాలి. ఇప్పుడు నేను చదివిన రాజ్యాలను గురించి మీరు లెక్క పెట్టండి. ఈ వచనాల్లో మనం గమనించవలసింది ఏమిటి అనగా, దక్షిణ ప్రాంతంలో యెరూషలేము రాజైన అదోనీనెదకు ఏ విధంగా మిగిలిన రాజులకు నాయకత్వం వహించాడో, ఉత్తర ప్రాంతంలో వారికి హాసోరు రాజైన యాబీను నాయకత్వం వహిస్తున్నాడు. రాజులందరూ ఏకముగా కూడి ఇశ్రాయేలు పైకి దండెత్తి వచ్చారు. ఈ రీతిగా అన్య రాజులు ఇశ్రాయేలు పైకి యుద్ధానికి రావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం తరిచి చూసినట్లయితే ఆదికాండంలోనే చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ కొన్ని పేర్లు కనపడతాయి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదర్లయోమారు, ఈ రీతిగా కొన్ని పేర్లు చూస్తాం. వీరు అందరూ కూడా దేవుని ప్రజలపై తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా దేవుని ప్రజలే వారి యుద్ధంలో గెలిచినట్లుగా, విజయం పొందినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవునిపై ఆధారపడి విశ్వాసి ఎవరైనప్పుడు కూడా వారు ఎన్నడూ ఓడిపోరు. నేను పదే చెబుతున్నాను, దేవునిపై ఆధారపడే వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపరచడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విజయము ఎల్లప్పుడూ కూడా వారి పక్షాన్నే ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, నేను చదివిన ఈ 6 వచనాల్లో ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క శత్రువులు ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్న ఈ శత్రువులు లేక సైన్యాలు విస్తారములైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలు వారికి కాల్బలమే ఉంది. వారికి గుర్రాలు లేవు, వారికి రథాలు లేవు, వారికి ఏమీ లేవండి. వారు నడిచి రావాలి. ఇంత శత్రువు యొక్క బలమును చూచి ఇశ్రాయేలు ప్రజలు భయపడటానికి అవకాశం ఉంది కదూ. అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, అనారోగ్యం వెంబడి అనారోగ్యం మన జీవితాలలో వచ్చినప్పుడు మనం కూడా ఏమి యేసు ప్రభువులే, ఏమి బోధనలే, ఏమి బైబిల్లే అన్నట్టుగా నిస్పృహ నిరాశ చెందడానికి అవకాశం ఉంది. అటువారు నాకు తెలుసునండి. వారి కుటుంబ జీవితాల్లో నష్టం కలుగుతున్నప్పుడు వారు కొంతమంది ఆయా మతాల్లోకి వెళ్ళిపోతే మంచిదిలే అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, నేను పదే చెప్తున్నాను, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది. పరీక్షించబడిన తరువాత మేలిమి బంగారంగా తయారవుతుంది. మన యొక్క జీవితాల్లో ఈ తాత్కాలికమైన ఈ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, వ్యాపారంలో నష్టం, జీవితంలో అనేక గాఢాంధకారపు లోయలు. నా ప్రియ బిడ్డలారా, మీరు భయపడవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా ఏమన్నాడు? వారికి భయపడకు,
చూసారా, వారికి భయపడకము. భయపడకము అనే మాట బైబిల్లో 365 సార్లు ఉంది అని అంటూ ఉంటారు. నేనైతే లెక్క పెట్టలేదు. అంటే ప్రతిరోజు భయపడకము అని ఆ ప్రియ ప్రభు మనను ఆదరిస్తున్నారు అన్న మాట. దేనికి భయపడకూడదు. అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా నా ప్రియ ప్రభు నాతో ఉన్నారులే అన్నట్టుగా కదా. కొంతమంది బిడ్డలకు హై ఫీవర్ వస్తే మమ్మీ ఇక్కడే కూర్చో, డాడీ ఇక్కడే కూర్చో, అక్క ఇక్కడ కూర్చో అని అంటూ ఉంటారు కదా. ఆ రీతిగా మన ప్రియ ప్రభు మనతో ఉన్నారు. ఆయన ప్రజలకు ఏమైనా అభయం ఇస్తున్నారు అనగా వారికి భయపడకము. రేపు ఈ వేళ్లకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారినిగా నేను వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగగోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాడు. ఎంతో గొప్ప వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడు కాబట్టి వారు దేనికి ఎవరికి భయపడాలి? ఇటువంటి పరిస్థితుల్లో వారి గుర్రాలు రథాలు ఏమి చేస్తాయి? నా ప్రియులరా, ఏమంటున్నాడు? ఆ గుర్రాల గుదికాని నరాలను తెగ కోస్తావని, రథాలను అగ్ని చేత కాలుస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే యుద్ధం చేస్తున్నారు అని అంటే వారు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఈ అన్యజనులు దేవునితో యుద్ధం చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. సర్వము నోటి మాట చేత సృజించిన ఆ సృష్టికర్త దేవాది దేవునితో ఎవరు యుద్ధం చేస్తారండి? దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివి నేను ముగిస్తాను. కొన్ని మాటలు చెప్పి, యెహోషువ అతనితో కూడిన యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ళ ఎద్దుకు వారి మీదకు వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించాను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రే పోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్సేలోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసిన. అతడు వారి గుర్రముల గుదిగాళ్ళు నరములను తెగగోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాడు. ప్రియులరా, దేవుడు తన మాట నెరవేర్చాడు కాబట్టి యెహోషువ దేవుడు చెప్పింది చేస్తున్నాడు. అవును, మాట చెప్పి మాట తప్పనివాడు మన దేవుడు. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలంటే దేవుని వాక్యాన్ని దినదినము చదవాలి. దేవుని వాక్యమే ఆయన మాట. ఆయన మాట ప్రకారం మనము జీవించటానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తున్నాను. వీరు ఇశ్రాయేలు ప్రజల మీద కాదు యుద్ధం చేసేది, సృష్టికర్త అయిన దేవుని మీద వారు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆ శత్రువులకు ఆ సత్యం తెలియదు. మనకు ఆ సత్యం తెలుసు కాబట్టి మన ప్రభు మనతో ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తున్నాడు, నేను కాదనట్లే. దేవుడు కార్యం చేస్తున్నాడు కాబట్టి మనం చేతులు ముడుచుకుని ఉందాము అనడానికి వీలు లేదు. దేవుని పని దేవుని చేస్తాడు, మన పని మనం చేయాలి. మన పని మనం చేస్తే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. సోమరితనము దేవుని యొక్క పరిచర్యలో పనికి రాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దీపం ఆరకుండా ఉంటుందా? గాలిలో దీపం పెట్టి దానికి ఏదైనా కప్పాలి, దానికి ఏదైనా కవర్ చేయాలి, లేకపోతే ఆ దీపం ఎంత కాస్ట్లీ అయినా ఆరిపోతుంది. నా ప్రియులరా, మన పని మనం చేస్తే దేవుడు తన పని తను చేస్తాడు, తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు. అందుకనే బిడ్డలకు నేను చెప్తూ ఉంటాను, మీరు కష్టపడి చదవండి,
చదివితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. పలానా అంకుల్ పెన్న కొరకు ప్రార్థన చేశాడు, నాకు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నో, కష్టపడి చదవాలి, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఇంతటితో ఈరోజు వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. రేపు ప్రభుచితమైతే 11వ అధ్యాయాన్ని ముగించి 12వ అధ్యాయంలోనికి వెళదాం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మరొకసారి చేతునను మన యొక్క ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ మన దినం గడపాలని మనవి చేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన బిడ్డల యొక్క కుటుంబాల కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.